హాయ్ హలో దోస్తులు, నమస్తే. ఎట్లున్నారు? అందరు నిమ్మలంగా ఉన్నారు అనుకుంటున్నా. నేను కూడా నిమ్మలంగా ఉన్నా. సో లాస్ట్ 2 వారాలు నాన్ వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ కర్రీ వండుకున్నాం కాబట్టి ఈ వారం కొత్తగా వెజిటేరియన్ పీపుల్కి వెజ్ వండుదామని ఫిక్స్ అయినా. సో ఆలోచిస్తుంటే ఏం వండుదామని మష్రూమ్ మసాలా వేద్దామని అనుకుంటున్నా. సో ఆ విధానం ట్రై చేసి మీకు కూడా చూపిస్తా. సో మీరు కూడా వండి ఎలా ఉందో కింద కమెంట్స్లో కూడా చెప్పండి. సో ఆ లోపు మనం వెళ్ళిపోదాం వీడియోలకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. కర్రీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, మంచి గిన్నె, ఇట్లాంటిది ఒకటి గిన్నె. నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నా, టైం వేస్ట్ ఎందుకని చెప్పి. సో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుట్టగొడుగులు. సో దీన్నే మసాలా వేద్దాం మనం. పుదీనా, టొమాటో ప్యూరీ మొన్న 6 కిలోలు వచ్చినాయని చెప్పినా కదా, 6 కిలోల నుంచి ప్యూరీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచిపెట్టుకున్నాము. అప్పుడప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా వాడుకుంటాం అనమాట. సో మీరు కూడా కావాలంటే అట్లా వేసుకొని పెట్టుకోవచ్చు. కట్ చేస్తే దీనికి కావాల్సిన మసాలాలు కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. మినిమల్ తీసుకున్నా, ఎందుకంటే మసాలాలు ఎక్కువ తింటే కడుపు మొత్తం గజిబిజ్ అవుతుంది. సో అందుకని కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, 2-3 ఆకులు బగారాకు, దాల్చిన చెక్క తీసుకున్నాం అంతే. ఫస్ట్ మనం ఆయిల్ పోసుకుందాం. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు లైట్గా. ఆయిల్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నీ కొంచెం ఆయిల్ వేడిన తర్వాత అందులో వేసేసుకోవాలి. తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ని లో ఫ్లేమ్ లేకపోతే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలా. పచ్చిమిర్చి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్ వేడేలోపు ఏం చేద్దామంటే, మన ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది. సో పచ్చి పొట్టు తీసుకొని రోకలా దంచుకుందాం. రండి చూపిద్దాం. సో ఇట్లా మీకు కూడా ఇంత పెద్ద రోలు ఉంటే మంచిగా దంచుకోవచ్చు. ఇట్లా ఎగురుతాయి, మళ్ళీ వేసుకోవాలి. సో దంచుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి. సో ఇంట్లో వేసుకున్నారంటే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట కూరలు. చిన్నప్పుడు మన నాయనమ్మలు, అమ్మమ్మలు ఇట్లా ఎంటెన్క కూర్చొని రోకల్లా దంచుతూ ఉంటారు చూసిన. సో అట్లాంటి ఫీల్ వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే, మనకు ఎట్లా ఆనియన్ ఫ్రై అవ్వడానికి టైం ఉంది కాబట్టి సో దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో కొన్ని యాలకులు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు తీసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, కొన్ని కాజు కూడా మనం యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇట్లా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఏం చేయాలంటే గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోండి. ప్యాన్లో మనం కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని లైట్గా బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు హీట్ చేసుకుందాం. సో కోకోనట్ పౌడర్ ఏంటంటే కొంచెం టేస్ట్ వచ్చి లైట్గా గ్రేవీ అనేది కొంచెం థిక్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా ఎక్కువసేపు హీట్ చేసుకుంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని బేసిక్గా ఆ హీట్ సరిపోతుంది. ఆ హీట్తోని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీని తర్వాత కొబ్బరి పొడి కూడా అదే గిన్నెలు వేసుకొని చల్లారబెట్టుకోండి. సో దీని తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని పేస్ట్ చేసుకొని మన మష్రూమ్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత మసాలా కింద వాడేద్దాం.
ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తూ ఉంటుంది చూడు వాసన, బాబా బాబా. లైట్గా ఒక 2-3 మినిట్స్ లైట్గా దాని పచ్చి వాసన అయ్యేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి. మంచి కలుపుకోండి. అది కలుపుతుంటే దాని స్మెల్ చూడండి, ఆ అరోమా ఎంత మంచిగా వస్తుందో, సూపర్. పసుపు కొంచెం తగినంత, మీ అందాద కూర అందాద బట్టి పసుపు వేసుకోండి. నేను కొంచెం పసుపు ఎక్కువ తింటా లైట్గా, ఎందుకంటే అది యాంటీబయాటిక్ కూడా కాబట్టి, మరి యాంటీబయాటిక్ అన్నా అని చెప్పి మొత్తం కూర అంతా అదే కావద్దనమాట. సో లైట్గా చూసి కలర్ఫుల్ ఫ్లేవర్ వచ్చే వరకు ఒక్క 2 స్పూన్ల కారం వేద్దాం. కారం కూడా చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకోండి మంచిగా. కారం వేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం, కట్ చేసుకున్న మష్రూమ్స్ని తాలింపులు వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే పచ్చి ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఫ్లేవర్స్ అంటారు కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. తర్వాత మనము ప్యూరీ అవన్నీ వేసుకొని దీంట్లోనే కలిపేసుకుంటే మనకి కర్రీ తొందరగా అయిపోతుంది మోస్ట్లీ. సో నాన్ వెజ్ కంటే ఈ మష్రూమ్ మసాలా కర్రీ కొంచెం తొందర అయిపోతుంది. ఇంతకుముందు మా మాస్టర్స్లో అయితే దీక్షలు పెట్టి ఒక 20 మందికి అట్లా వండుతుండే. దానిలో మళ్ళా ముక్కలేని ముద్ద దిగదాయ మనకి. సో అప్పుడప్పుడు ఇట్లా వెజ్ కర్రీస్ కూడా ట్రై చేసుకుంటే కొంచెం ఆరోగ్యానికి కూడా మంచిది. ఊకే నాన్ వెజ్ లేదంటాను చెప్పండి. సో ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎట్లొచ్చింది ఏంటి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాజు, కొబ్బరి పొడి అండ్ మసాలాలు పేస్ట్ చేసుకుందాం. సో దీనిలోకి నేను ఏం చేస్తున్నా అంటే 2-3 ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను అనమాట, లైట్గా కలర్ కోసం. సో టమాటా ప్యూరీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు పేస్ట్ ఇట్లా థిక్నెస్ వస్తుంది అనమాట. సో ఇలా క్వాంటిటీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి, మంచిగా థిక్ పేస్ట్ అవ్వాలి. నెక్స్ట్ మష్రూమ్ కూడా ఫ్రై అయిందనమాట. ఫ్రై అయిన తర్వాత చేసుకున్న ప్యూరీ కూడా దీంట్లో వేసేస్తున్నా. నేను వేసుకొని ఇట్లా వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టుకొని ఆ పేస్ట్ మష్రూమ్స్కి ఫ్లేవర్ తలిగే వరకు మూత పెట్టుకొని మనం ఏం చేద్దాం, దాన్ని ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకొని ఆ పుట్టగొడుగులకు మంచిగా పట్టాలన్నమాట మసాలా. ఇట్లా మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేస్తే అదే ఉడుకుతుంది. అలా ఉడుకుతుంటే కొద్దిసేపు అయినాక మధ్యలో ఇట్లా ఒకసారి మూత తీసుకొని చూసుకొని ఎట్లా ఉడుకుతుంది సరే, కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. సో అంటే కూర అవుతున్నట్టు. సో ఇట్లా కలుపుకుంటే కింద మాడుతుందా లేదా అని తెలుస్తుంది అనమాట. స్లోగా కలుపుకోండి. నెక్స్ట్ కలుపుకున్నాక సరిపడా ఉప్పు కూడా టేస్ట్ చేసుకొని వేసుకోండి. వేసినాక ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోండి. కూర ఉడుకుతుంటే మధ్యలో ఏం చేద్దామంటే లైట్గా మెంతి కూడా వేసుకున్నాము. మన దగ్గర డ్రై మెత్తి లేదు, సో అందుకని చెప్పేసి సో వెనక బ్యాక్ ఎండ్ నుంచి తెంపుకొచ్చుకున్న మింట్ వేసుకుంటున్నా. సో ఆ ఫ్లేవర్ కూడా మంచిగా కలుగుతుంది అనమాట. దాంతోపాటే కూరతో పాటే దాన్ని కూడా కుక్ చేసి ఫ్లేవర్ తెప్పిద్దాం మనం. దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాం, తగినంత ధనియాల పొడి,
వేసుకొని మంచిగా కలుపుకోండి. మళ్ళీ ఏం చేద్దామంటే కూర అవుతుంటే మధ్యలో పెరట్లో నుంచి తెంపుకొచ్చుకున్న కళ్యామాకు కూడా వేద్దాం. కళ్యామాకు వేసుకున్నాక ఆ ఫ్లేవర్ ఉంటుంది, ఆ అరోమా ఉంటుంది నా సామిరంగా, వెంటనే తినేయాలనిపిస్తుంది అన్నమాట. సో కూర మంచిగా బాయిల్ అయిందనమాట. కూర ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్లా ఆయిల్ మీదికి తేలింది అనుకో, కూర అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని కొంచెం ఫ్రెష్గా కడుపు పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉంటుంది దుర్స్. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి, దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. మన కూర అయిపోయింది, పుట్టగొడుగుల కూర రెడీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్గా అన్నం పెట్టుకొని దాని మీద కూర వేసుకొని తింటే ఆహా, వేడి వేడిగా అన్నం పెట్టుకున్నాం. సో దీంట్లోకి మనము కర్రీ యాడ్ చేసుకొని ఇట్లా కూర వేసుకొని తింటే ఉంటుంది. సో మన కూర రెడీ అయిపోయింది, అన్నం కూడా రెడీ అయిపోయింది. కూర వేసుకున్న ప్లేట్లో, లెట్స్ గో ఫర్ టేస్టింగ్. అన్నం వేసుకున్న, కూర వేసుకున్న, కొంచెం కొత్తిమీర, నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అనమాట. కొత్తిమీర వేసుకొని ఇట్లా కలుపుకుంటే నాకు ఈ కూర చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. సో మీరు కూడా ఇట్లా ట్రై చేసుకొని మంచిగా వైట్ రైస్ కానీ బగారన్నం కానీ వండుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇట్లా ఒక మష్రూమ్ ముక్క తీసుకొని, ఫుల్ గరం ఉంది, ఊతుకొని తినండి. సూపర్ వచ్చింది కూర. సో మీరు ఇట్లా ట్రై చేసి ఎట్టుందో టేస్ట్ కమెంట్లో పెట్టండి. సో బాగా వస్తుంది అనుకుంటున్నాను నేను కూడా, మీరు కూడా ట్రై చేస్తే. సో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఎవ్రీ వీక్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివేక్స్ దునియా. సో మర్చిపోకుండా గంట మాత్రం కొట్టుర్రి. సో నేను పెట్టిన వీడియోలన్నీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఇట్లానే తింటాను అంట. సో మీరు వీడియోని చూస్తూ ఉండండి, ఫాలో కూడా చేస్తూ ఉండండి. అదిరిపోయింది.